ఓం శాంతి. ఈరోజు మురళి 23/4/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. వాపస్ తిరిగి ఇంటికి వెళ్ళాలి. కలియుగ వినాశనం తర్వాత సత్యుగం తిరిగి ప్రారంభమవుతుంది. ఈ రహస్యం అందరికీ అర్థం చేయించండి. ఎందుకంటే ప్రతి 5,000 సంవత్సరాలకు ఒక్కసారి నాటకం పునరావృతం అవుతుంది అనే విషయం అందరికీ అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న: ఆత్మ పాత్రను అభినయిస్తూ అలసిపోయింది. ఈ అలసటకు ముఖ్య కారణమేమి? దేహాభిమానమే ముఖ్య కారణం. జవాబు: ఎంతో భక్తి చేసి, ఎన్నో మందిరాలను నిర్మించి, ఎంతో ధనాన్ని ఖర్చు చేసి, ఎన్నో ఎదురుదెబ్బలను తింటూ సతోప్రధానమైన ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది. తమోప్రధానంగా అయిన కారణంగానే ఆత్మ దుఃఖీగా అయిపోయింది. ఎవరన్నా ఏదైనా విషయంలో విసిగిపోతేనే అలసట అనుభవం అవుతుంది. ఈ అలసటను అంతటినీ తొలగించేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. బాబా ఎందుకు వచ్చినారు అంటే అలసటని సమాప్తం చేసేకొచ్చినారు. బాబా మనము భక్తి చేస్తూ మందిరాలను కట్టించి, ధనాన్ని ఖర్చు చేసి, ఎంతో ఎదురుదెబ్బలు తింటూ తమోప్రధానమైన మనల్ని మళ్ళీ సతోప్రధానంగా పవిత్రంగా చేసేందుకు బాబా వచ్చారు అని బాబా చెప్తున్నారు. సారాంశం: సదా హర్షితంగా ఉండేందుకు మీ బుద్ధిలో ఈ చదువు మరియు చదివించే తండ్రి ఎల్లప్పుడూ గుర్తుండాలి. తింటూ తాగుతూ అన్ని పనులు చేస్తూ ఈ చదువు పైన పూర్తి ధ్యాస ఉంచాలి. సెకండ్ పాయింట్: బాబ్దాదా హృదయాన్ని గెలిచేందుకు శ్రీమతం పైన అనేకులను మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. ఎవరిని విసిగించకూడదు. వరదానం: అశరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ద్వారా మనస్సుని కంట్రోల్ చేసే ఏకాగ్ర చిత్తులుగా కండి. ఏ విధంగా ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా కంట్రోల్లోకి రాకపోతే, చాలా విసిగిస్తూ ఉంటే, పిచ్చివాళ్ళులాగా ప్రవర్తిస్తూ ఉంటే, వారికి ఇంజెక్షన్ ఎందుకు వేస్తారంటే వారు శాంతిగా అయిపోతారు. ఎటువంటి ఇంజెక్షన్ వేస్తారంటే వారు శాంతిగా అయిపోతారు. అలా ఒకవేళ సంకల్ప శక్తి మీ కంట్రోల్లో లేకపోతే అశరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ఇవ్వండి. అప్పుడిక సంకల్ప శక్తి వ్యర్థంగా పోదు. సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అయిపోతారు. కానీ ఒకవేళ బుద్ధి అనే కళ్యాణ్ణి తండ్రికిచ్చి మళ్ళా తీసుకుంటే మనస్సు వ్యర్థమనే కష్టంలో పడేస్తుంది. ఇప్పుడు వ్యర్థమనే కష్టం నుండి దూరం కండి. స్లోగన్: మీ పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వాత్మలపైన దయ చూపించండి. పూర్వజులమంటే తప్పకుండా దయ అనేది కలుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలకు అర్థం చేస్తున్నారు. వారి పేరేమి? శివబాబా, శివపరమాత్మ. శివపరమాత్మ ఇక్కడ కూర్చున్న పిల్లలకి ఈ విషయం పూర్తిగా గుర్తుండాలి. శివపరమాత్మ అని ఇక్కడ కూర్చున్న పిల్లలకు పూర్తిగా గుర్తుండాలి. ఈ డ్రామాలో అందరి పాత్ర ఇప్పుడు పూర్తి అవుతుంది. ఈ నాటకం పూర్తయ్యే సమయంలో నటులందరూ తమ పాత్ర పూర్తి కావస్తుంది, ఇంటికెళ్ళాలి అని అర్థం చేసుకుంటారు. అలాగే ఇప్పుడు పిల్లలకు కూడా బాబా ఈ విషయాన్ని అర్థం చేయించారు. ఎట్లా ఆ డ్రామాలో ఇంకా టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలా అనేది తెలుస్తుందో అట్లా బాబా అంటున్నారు, ఈ డ్రామాలో కూడా ఇప్పుడు బాబా వచ్చి మనకు అర్థం చేయిస్తున్నారు అని. పూర్తిగా అర్థం కాదు, నంబర్ వారుగానే అర్థమవుతుంది. ఇంకెవరికే ఈ విషయం తెలియదు. ఇప్పుడు బాబా మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేశారు. పిల్లలు, ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. మళ్ళీ ఈ చక్రం కొత్తగా ప్రారంభం అవుతుంది. కొత్త ప్రపంచంలో సత్యుగం ఉండేది. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో కలియుగ అంతిమం ఇది. తండ్రి లభించిన పిల్లలైన మీకు మాత్రమే ఈ విషయాల గురించి తెలుసు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోందని
కలియుగ అంతిమం తర్వాత మళ్ళీ సత్యుగం ప్రారంభం అవుతుందని కొత్తగా వచ్చే వాళ్ళందరికీ అర్థం చేయించాలి. బాబా ఏమంటున్నారు? ఇది కలియుగం పూర్తి అవుతోంది, కొత్త ప్రపంచం వస్తుంది, ఈ విషయం అందరికీ అర్థం చేయించాలి అంటున్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. దీన్నే మనుషులు ప్రళయం జరుగుతుందని భావిస్తారు. ప్రళయం అంటే అంతా వినాశం అయిపోయి మళ్ళీ కొత్తగా అంతా షురువు అవుతుంది అని కాదు. కొత్తగా అట్లా షురువు అయితే నంబర్ 1 అనేది ఉండదు కదా. భారతదేశంను అవినాశీ ఖండం అని అంటారు. బాబా కూడా ఇక్కడికే వస్తారు. మిగిలిన ఖండాలన్నీ వినాశం అవుతాయి. ఈ ఆలోచన ఇంకెవ్వరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోందని, మళ్ళీ ఇదే పునరావృతి అవుతుందని ఇప్పుడు బాబా అర్థం చేయించారు. దీనినే మనుష్యులు ప్రళయం జరుగుతుంది అని భావిస్తారు. పాత ప్రపంచ వినాశం ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. భారతదేశం అవినాశీ ఖండం అంటే వినాశం కాదు. బాబా కూడా ఇక్కడికే వస్తారు, భారతదేశంలోనే వస్తారు. మిగిలిన ఖండాలన్నీ వినాశం అవుతాయి. ఈ ఆలోచన ఇంకెవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోందని, మళ్ళీ ఇదే పునరావృతి అవుతుందని ఇప్పుడు బాబా పునః అర్థం చేయిస్తున్నారు. అంతే కదా. ఎన్ని వేల సంవత్సరాలకి ఈ నాటకం పూర్తి అవుతుందని తెలియదు కదా. సో ఎట్లా వారానికి 7 రోజులుంది, పక్షానికి 15 రోజులుంది, అట్లా కల్పానికి 5000 సంవత్సరాలని బాబా వచ్చి చెప్పినప్పుడు మాత్రమే మనకు తెలుస్తోంది. అందుకే బాబా అంటున్నారు పునరావృతి అవుతోంది. ఇంతకుముందు నాటకం అన్న విషయం కూడా మీ బుద్ధిలో లేదు. ఇదంతా ఒక జగన్నాటక రంగము, ఇందులో మనమంతా పాత్రధారులము అని కేవలం నామమాత్రంగా అనేవాళ్ళు. ఇది బాబా అంటున్నారు, ఇది వరకట్లో స్వయాన్ని శరీరంగా భావించేవాళ్ళు. అంతే కదా, చెప్పినా కూడా నాటకరంగం ఇది అని శరీరం అని భావించే చెప్తూ ఉంటారు. ఇప్పుడు బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తెలియచేస్తున్నారు. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. అదే మన మధురమైన ఇల్లు, పరంధామం. ఆ నిరాకార ప్రపంచంలో ఆత్మలైన మనం ఉండేవాళ్ళం. ఈ జ్ఞానం మనుష్య మాత్రులు ఎవ్వరిలోనూ లేదు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. పాత ప్రపంచం వినాశం అవ్వడంతో భక్తి కూడా పూర్తి అవుతుంది. మొట్టమొదట ఎవరు వస్తారు, ఈ ధర్మాలు ఏ విధంగా నంబర్ 1గా వస్తాయి, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. ఇప్పుడు బాబా వచ్చి కొత్త విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా కూడా ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు. సంగమయుగంలో మాత్రమే, పునరావృతి అయ్యే సమయంలో మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. బాబా కూడా ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు. పాత ప్రపంచంను వినాశం చేసి కొత్త ప్రపంచ స్థాపన చేయాల్సిన సమయంలోనే బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని తెలియచేస్తారు. బాబా స్మృతితో పాటు ఈ చక్రం కూడా మీ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. మనం వాపస్ ఇంటికి వెళ్తాం. పాత్రను అభినయిస్తూ మనం అలసిపోయాం. ఎంతో ధనాన్ని వ్యర్థంగా ఖర్చు చేశాం. భక్తి చేస్తూ సతోప్రధానులుగా ఉన్న మనము తమోప్రధానులుగా అయిపోయాం. ఈ ప్రపంచమే పాతగా అయిపోయింది. ఎప్పుడు నాటకం పాతదేని అన్నారు. నాటకం ఎప్పుడు పాతబడదు. ఎందుకు పాతబడదంటే సదా కొత్తగానే జరుగుతూ ఉంటుంది. ముందు జరగబోయేది తెలియదు కాబట్టి నాటకానికి ఎప్పుడు పాతదనేది ఉండదు. సస్పెన్స్లోనే ఉంటుంది. ఎప్పుడు కొత్తదిగానే జరుగుతూ ఉంటుంది. కొత్త ప్రపంచ స్థాపనం చేయాల్సిన సమయంలోనే బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. మనం తిరిగి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి.
పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనం అలసిపోయాం. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. ఎంతో ధనాన్ని వ్యర్థంగా ఖర్చు చేశాం. భక్తి చేస్తూ చేస్తూ సతోప్రధానులుగా ఉన్న మనము తమోప్రధానులుగా అయిపోయాం. ఈ ప్రపంచమే పాతగా అయిపోయింది. ఎప్పుడూ నాటకాన్ని పాతది అన్నారు. నాటకం ఎప్పుడు పాతబడదు. నాటకం నిత్యం కొత్తగానే ఉంటుంది. ఇది అలా తిరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచం పాతగా అయిపోతుంది. నటించే మనము తమోప్రధానులుగా దుఃఖితులుగా అయిపోతాం. నాటకం అట్లే పరివర్తన అవుతూ ఉంటుంది. కానీ పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా అవుతుంది. పాత్రధారులు కూడా తమోప్రధానం అయిపోతారు. మళ్ళీ వాళ్ళే సత్వప్రధానంగా అయిపోతారు. బాబా అంటున్నారు, దుఃఖితులుగా అయిపోతాం, అలసిపోతాం. సత్యుగంలో అలసిపోము. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు. అలసట అనేది ఉండదు. అక్కడ ఏ విషయంలోనూ అలసిపోవడం కానీ విసుగు చెందడం కానీ ఉండదు. ఇక్కడ ఎన్నో రకాలుగా విసిగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం అవుతోందని మీకు తెలుసు. మీకు సంబంధీకులు మొదలైన వాళ్ళు ఎవరూ గుర్తుకు రాకూడదు. మీరు ఒక్క బాబానే స్మృతి చేయాలి. వారి ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. సంబంధీకులు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇదే నష్టమోహ స్మృతి లబ్ధ. అన్నీ చేస్తూ అన్నీ చూస్తూ కానీ సాక్షిగా ఉండే స్థితి ఇది. అందుకే బాబా అంటున్నారు, మోహాన్ని నష్టం చేసుకోవాలి. వికర్మలు వినాశం చేసుకునేందుకు ఇంకొక దారే లేదు. గీతలో కూడా మన్మనాభవం అనే పదం ఉంది. కానీ దాని అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోలేదు. నన్ను మరియు నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. మీరు విశ్వానికి వారసులుగా అనగా యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ విశ్వానికి యజమానులుగా తయారవుతున్నారు. కావున మీలో ఎంత సంతోషం ఉండాలి. యజమానులుగా కావడం, ఒక చిన్న మండలానికి ఎంపీపీగా అయితే ఎంత సంతోషం ఉంటుంది. మనం మొత్తం ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామంటే అందుకే బాబా అంటున్నారు, మీలో ఎంత సంతోషం ఉండాలి. మీరిప్పుడు గుడ్డి గవ్వల వెనుక బాబా మీ సమయాన్ని వృథా చేసుకోవద్దండి. గవ్వల నుండి వజ్రాలుగా తయారవుతున్నారు. బాబా అంటున్నారు, ఇక్కడికి మీరు వచ్చిందే బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు. కళలు క్షీణించిపోయినప్పుడు పూల తోట వాడిపోతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పూల తోటలోని పూలుగా తయారవుతున్నాం. పూల తోటలాగా మన కోసం బాబా తయారు చేస్తున్నారు. సత్యుగం పూల తోటగా ఉన్నప్పుడు ఎంతో సుందరంగా ఉండేది. ఆ తర్వాత 2 కళలు తగ్గడంతో త్రేతాయుగంలో పూల తోట వాడిపోతుంది. అలా వాడిపోతూ ఇప్పుడు ఒక ముళ్ళ అడవిగా తయారైంది. ప్రపంచానికి ఏమాత్రమూ ఈ విషయం తెలియదు. ఖుదాకి బగీచా, అల్లాకి బగీచా అంటారు. కానీ బగీచా అంటే ఏమి, పూల తోటగా ఎవరు తయారు చేస్తారు, ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. బాబా అందుకే అంటున్నారు, ప్రపంచానికి ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తోంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. దాన్ని స్థాపించేది ఒక్క బాబానే. సృష్టి రచయిత తండ్రి ఒక్కరే. ఆయనే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. ఆ తండ్రినే మనం కోరుకుంటూ వచ్చాం. బాబా అంటున్నారు, పిల్లలారా, నన్నొక్కడే స్మృతి చేయండి. సుఖధామాన్ని రచించాలంటే తప్పకుండా ఈ దుఃఖధామం వినాశం కావాల్సిందే కదా. బాబా ప్రతిరోజు ఈ విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. వీటిని మీరు బాగా ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఈ ప్రపంచం వినాశం అవుతోంది, కొత్త ప్రపంచం స్థాపన అవుతోంది. ఆ ప్రపంచానికి మనల్ని బాబా అర్హులుగా మాలికులుగా చేస్తున్నారు. ఈ విషయం రోజు చెప్తారు బాబా. కానీ అర్థమయ్యేది నంబర్ వారుగానే అర్థమవుతుంది. అందుకే బాబా అంటారు, ధారణ చేసి ఇతరులకు చేయించాలి. మొట్టమొదట మన తండ్రి ఎవరు, వారి నుండి వారసత్వం ఎలా పొందాలి, ఈ విషయం అర్థం చేయించాలి. భక్తి మార్గంలో కూడా మా దుఃఖాలను హరించి మాకు సుఖాన్ని ఇవ్వండి తండ్రి అని భగవంతుణ్ణి స్మృతి చేస్తారు.
కావున పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఈ స్మృతి ఉండాలి. స్కూల్లో విద్యార్థి బుద్ధిలో జ్ఞానం ఉంటుంది, ఇంట్లో ఇంట్లో అయితే ఉండదు. ఇంట్లో బుద్ధిలో ఉండదు. అనేక రకరకాలుగా వ్యాపార వ్యవహారాలు, సంసారం గుర్తుంటాయి. విద్యార్థి జీవితంలో వ్యాపార వ్యవహారాల విషయాలు ఉండవు. వారిలో కేవలం చదువు స్మృతి ఉంటుంది. కానీ ఇక్కడ కర్మ చేస్తూ గృహస్థంలో ఉంటూ ఈ చదువుని చదవాలి. సన్యాసుల్లాగా ఇల్లు వాకిళ్ళు వదలమని బాబా చెప్పరు. ఇది రాజయోగం. ఇది ప్రవృత్తి మార్గానికి చెందినది. మీరు చేసేది హఠయోగం ప్రపంచంలో వాళ్ళు అని మీరు సన్యాసులకు చెప్పచ్చు. మీరు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. కానీ ఇక్కడ ఆ విషయం లేదు. ఈ ప్రపంచమే దుర్గంధమయంగా తయారైపోయింది. పేదవాళ్ళు ఎలా ఉంటున్నారో చూడండి. పాపం, ఎంత రైల్వే పట్టాల దగ్గర జీవిస్తూ ఉంటారు, ఎట్లా ఉంటారు చూడండి. ఆ దుర్గంధాన్ని చూస్తూనే అసహ్యం కలుగుతుంది. బయట విదేశాల నుండి వచ్చే సందర్శకులకు మంచి మంచి స్థానాలే చూపిస్తారు. పేదవాళ్ళు ఎలా దుర్గంధంలో జీవిస్తున్నారో వారికి చూపించరు. ఈ ప్రపంచమే ఒక నరకం. ఇందులో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి. ఎన్నో తేడాలు, ఎంతో తేడాలు, మనుషుల్లో తేడాలు, వ్యవస్థలో తేడాలు, అన్నిటిలోనూ తేడాలు ఉన్నాయి. కర్మను బట్టి వ్యవస్థ. బాబా అన్నారు ఎన్నో తేడాలు ఉన్నాయి. ధనవంతులు ఎక్కడ ఉంటారు, పేదవాళ్ళు ఎక్కడ ఉంటారు? కర్మల లెక్కాచారం అయితే ఉంది కదా. సత్యుగంలో ఇటువంటి దుర్గంధమే ఉండదు. అక్కడ కూడా తేడా ఉంటుంది, కానీ దుర్గంధం ఉండదు. కొందరు బంగారు భవనాల్లో ఉంటారు, కొందరు వెండి భవనాల్లో ఉంటారు, మరి కొందరు ఇటుకలతో నిర్మించిన భవనాలలో ఉంటారు. ఇక్కడ ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఒక్క యూరప్ ఖండమే ఎంత పెద్దగా ఉందో చూడండి. కానీ అక్కడ కేవలం మనం మాత్రమే ఉంటాం. భారతదేశం మాత్రమే ఉంటుంది. ఇవన్నీ ఏ ఖండాలు ఉండవు. బాబా అంటున్నారు అక్కడ మనం మాత్రమే ఉంటాం. ఈ విషయం మీ బుద్ధిలో ఉన్నా మీరు ఎంతో హర్షితమైన స్థితిలో ఉంటారు. ఇంత మాత్రం బుద్ధిలో ఉన్నా కూడా హర్షితంగా ఉండగలరు. విద్యార్థుల బుద్ధిలో చదువు మాత్రమే ఉంటుంది. అలాగే మీ బుద్ధిలో బాబా మరియు వారసత్వం మాత్రమే ఉంటుంది. బాబా ఎంత బాగా చెప్తున్నారు, ఉంటుంది అంటున్నారు. ఉంటుందా అని చూసుకోవాలి మనల్ని మనం. ఇంకొద్ది సమయం మాత్రమే ఉందని బాబా అర్థం చేయించారు. వారు లక్షల వేల సంవత్సరాలు అంటారు, కానీ నిజానికి ఇదంతా 5,000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు మన రాజధాని స్థాపన జరుగుతోంది. మిగిలిన ప్రపంచమంతా వినాశమవుతుంది. ఇది ఒక చదువు. కావున మీ బుద్ధిలో మేం విద్యార్థులమని, మమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారని సదా గుర్తుండాలి. ఈ విషయం మీకు గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది. దీన్ని ఎందుకు మర్చిపోతారు అంటున్నారు బాబా. మాయ చాలా శక్తివంతమైనది. అది మరిపింప చేస్తుంది. స్కూల్లో విద్యార్థులందరూ చదువుతున్నారు. స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారని అందరికీ తెలుసు. అక్కడ అనేక రకాలైన విద్యలను నేర్పించడం జరుగుతుంది. అక్కడ అనేక మంది టీచర్లు ఉంటారు. ఇక్కడ ఒకే టీచర్ ఉంటారు. ఇక్కడ చదువు కూడా ఒకటే. అర్థం చేయించేందుకు ఎందరో టీచర్లు అవసరం ఉంటుంది. స్కూల్ ఒక్కటే, కానీ ఎన్నో బ్రాంచులు ఉన్నాయి. అందరినీ చదివించే టీచర్ ఒక శివబాబానే. బాబా వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తున్నారు. అర్ధకల్పం మనం సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అలాగే శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకెంతో సంతోషం ఉండాలి. శివబాబా స్వర్గ రచనను రచిస్తున్నారు. మనం స్వర్గానికి యజమానులుగా తయారయ్యేందుకే చదువుతున్నాం. మరి ఎంత ఆనందం మీ లోపల ఉండాలి. అది గుర్తుంటే ఉంటుంది, గుర్తు లేదంటే ఉండదు. ఆ విద్యార్థులు కూడా తింటూ తిరుగుతూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. కొందరు హాస్టల్లో ఉంటారు,
వారికి చదువు పైన ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఇంట్లో ఉంటే అనేక కార్యకలాపాల్లో మర్చిపోతారు. అదే హాస్టల్లో ఉంటే అదే ధ్యాసలోనే ఉంటారు. సేవ చేసేందుకే పిల్లలు బయట ఉంటారు. అక్కడికి రకరకాలైన మనుషులు వస్తూ ఉంటారు ఇక్కడికి. కానీ మధుబనానికి ఇక్కడ మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారు. మధుబనంలో ఉండేవారు ఎవరు లోపలికి రాలేరు. ఇక్కడ ఎటువంటి చెడు సాంగత్యము లేదు. పతితులతో మాట్లాడాల్సిన అవసరము లేదు. మీకు ఇతరుల ముఖాన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు. అయినా బయటున్న వారు ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లని అందరూ కాదు, అన్నింటిలోనూ నంబర్ వారే ఉంది. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. బయట ఉండేవారు ఎంతోమందిని చదివించి వారిని తమ సమానంగా తయారు చేసి ఇక్కడికి తీసుకొని వస్తారు. మీరు ఎలాంటి రోగులను తీసుకొచ్చారు అని బాబా ప్రశ్నిస్తారు. చాలా కఠినమైన రోగమున్న వారిని 7 రోజులు బట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడికి శూద్రులు ఎవరిని తీసుకొని రాకూడదు. ఈ మధుబనం బ్రాహ్మణులైన మీ అందరి ఊరు. మధుబన్లో అట్లే అనిపిస్తుంది కదా, ఒక ఊరులాగా ఉంటుంది. ఈ విషయాలను బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. విశ్వానికి యజమానిగా బాబా తయారు చేస్తున్నారు. శూద్రులు ఎవరినైనా తీసుకొని వస్తే వారి ఈ వైబ్రేషన్లను పాడు చేస్తారు. పిల్లలైన మీ నడవడిక చాలా హుందాగా ఉండాలి. బాబా కాలంలో ఈ విషయాలన్నీ నడిచేవి. మున్ముందు అక్కడ ఏం జరుగుతుందో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. సత్యుగంలో అక్కడ జంతువులు కూడా ఎంత చక్కగా ఉంటాయి. అక్కడ అన్ని మంచి వస్తువులే ఉంటాయి. సత్యుగంలోని వస్తువులు ఏవి ఇక్కడ ఉండవు. అలాగే ఇక్కడి వస్తువులు అక్కడ ఉండవు. మనం ఇప్పుడు ఆ స్వర్గంలోకి వెళ్ళేందుకు పరీక్షలని పాస్ అవుతున్నామని మీకు తెలుసు. ఎంతగా చదువుకుంటారో అంతగా ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. టీచర్లుగా అయ్యి ఇతరులకు దారిని చూపిస్తారు. అందరూ టీచర్లే, అందరికీ నేర్పించాల్సి ఉంటుంది. మొట్టమొదట బాబా పరిచయాన్ని ఇచ్చి బాబా ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది అని వారికి చెప్పాలి. గీతను బాబాయే వినిపించారు. కృష్ణుడు కూడా బాబా నుండి ఈ గీతని విని ఆ పదవిని పొందారు. ఇతడు ప్రజాపిత బ్రహ్మ. అలాగే ఇక్కడ బ్రాహ్మణులు కూడా కావాలి. బ్రహ్మ కూడా శివబాబా ద్వారా చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. ఇది మీ అలౌకిక ఇల్లు. లౌకికము, పారలౌకికము మరియు అలౌకికము ఇది కొత్త విషయం కదా. భక్తి మార్గంలో ఎప్పుడూ బ్రహ్మని స్మృతి చెయ్యరు. బ్రహ్మను తండ్రి అని ఎవ్వరు అనరు. దుఃఖము నుండి విడిపించమని తండ్రి అయిన శివుణ్ణే కోరుకుంటారు. అతడు పారలౌకిక తండ్రి. అయితే ఇతడు అలౌకిక తండ్రి. ఇతడిని మీరు సూక్ష్మతంలో కూడా చూస్తారు బ్రహ్మని. అలాగే ఇక్కడ కూడా చూస్తారు. లౌకిక తండ్రి ఇక్కడ కనిపిస్తారు, కానీ పారలౌకిక తండ్రిని అక్కడ పరలోకంలోనే చూడగలరు. ఇతడు అలౌకికమైన అద్భుతమైన తండ్రి. ఈ అలౌకిక తండ్రిని అర్థం చేసుకోవడంలోనే తికమక పడతారు. బ్రహ్మ గురించి ఇవన్నీ ఎందుకు కూర్చోబెట్టినారు, ఈయన మీ గురువా అని అడుగుతూ ఉంటారు. శివబాబాను నిరాకారుడు అని అంటారు. మీరు బాబాను బిందు స్వరూపుడు అని అంటారు. కానీ వారు బాబాను అఖండ జ్యోతి లేదా బ్రహ్మము అని అంటారు. వారికి అనేక మతాలు ఉన్నాయి, కానీ మీది ఒకే మతమే. బాబా ఈ ఒక్కరి ద్వారా తమ మతాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు, బ్రహ్మ ద్వారా. దాంతో ఎంత వృద్ధి జరిగింది చూడండి. మమ్మల్ని స్వయంగా శివబాబాయే చదివిస్తున్నారని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఇది 4వ 5వ చెప్తున్నారు బాబా ఈ మురళిలో. బాబా చెప్పినన్ని సార్లు గుర్తున్నా చాలు. అహో సౌభాగ్యం. బాబా మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. రావణ రాజ్యంలో తప్పకుండా అందరూ పతితులుగా తమో ప్రధానులుగా తయారవ్వాల్సిందే. ఈ ప్రపంచం పేరే పతిత ప్రపంచం. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు.
కావుననే మా దుఃఖాలన్నీ దూరం చేసి మాకు సుఖాన్ని ఇవ్వండి అని తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరే, వారందరికీ సుఖాన్ని ఇస్తారు కదా. కొత్త ప్రపంచంలో అంతా సుఖమే ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మనము శాంతిధామంలోకి వెళ్తామని మీ బుద్ధిలో ఉండాలి. మీరెంత దగ్గరగా వస్తూ ఉంటారో అంతగా నేటి ప్రపంచం ఎలా ఉందో, రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మన బుద్ధి ఎంత దగ్గరగా ఎత్తుకుపోతుందో అంత వర్తమానము తెలుస్తుంది, భవిష్యము తెలుస్తుంది. స్వర్గ రాజ్యాన్ని మీ సమీపంగా చూడగలుగుతారు. కావున పిల్లలు ముఖ్యంగా మేము స్కూల్లో కూర్చున్నామన్న విషయం గుర్తుంచుకోవాలి. మనల్ని చదివించేందుకు శివబాబా ఈ రథంలోకి వచ్చారు, బ్రహ్మ శరీరంలోకి. ఇతడు భగీరథుడు. బాబా తప్పకుండా ఒకేసారి వస్తారు. భగీరథుడు అన్న పేరు ఎవరిదో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళక్కడ గంగని చూపించినారు కదా భగీరథుడు. ఇక్కడ పిల్లలైన మీరు బాబా సముఖంలో కూర్చున్నప్పుడు బాబా వచ్చారని, మనకు సృష్టి చక్ర రహస్యాన్ని తెలియచేస్తున్నారని మీ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది, మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ విషయాన్ని బుద్ధిలో పెట్టుకోవడం చాలా సహజం. కానీ పిల్లలు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోలేరు బాబా అంటున్నారు. అందుకే చెప్తారు కదా బాబా, పక్షులకి సంధ్యా సమయం అయితే ఇంటికి వెళ్ళాలని తెలుస్తుంది, జంతువులకు ఇంటికి వెళ్ళాలని తెలుస్తుంది, కానీ మానవులైన మనం మర్చిపోయినాం, టైం దగ్గరకు వచ్చింది, ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతోంది, మనం ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి కొత్త పాత్రను అభినయించాలి. మన తర్వాత ఫలానా ధర్మం వాళ్ళు వస్తారు ద్వాపర యుగం నుంచి. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ఈ ప్రపంచం ఎలా వృద్ధి అవుతుందో మీకు తెలుసు. ఈ ప్రపంచం పాతది నుండి కొత్తదిగా, కొత్తది నుండి పాతదిగా తయారవుతూ ఉంటుంది. వినాశం కోసం జరిగే ఏర్పాట్లను కూడా మీరు చూస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగాల్సి ఉంది. ఇన్ని బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు కదా, మరి అవి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. బాంబుల ద్వారానే ఈ పనులన్నీ అయిపోతాయి. అది ఒక జాగాలో కూర్చొని రిమోట్ కంట్రోల్ ద్వారానే మొత్తం ప్రపంచం అంతా వినాశం చేసేస్తారు. మనుషులు కొట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. బాంబులు వేస్తే ఇంకా అసలు అవసరమే ఉండదు కదా, ఏది కొట్లాటలే ఉండవు. బాంబులను వేస్తూ పోతారు. ఇంతమంది మనుష్యులు తమ ఉద్యోగాలను కోల్పోతే ఆకలితో అలమటిస్తూ చనిపోతారు కదా. ఇవన్నీ మున్ముందు జరిగేది ఉంది. సిపాయిలు మొదలైన వాళ్ళు ఈ పరిణామాలకు ఏం చేయగలుగుతారు? భూకంపాలు మొదలైన వస్తూ ఉంటాయి, బాంబులు వేస్తూ ఉంటారు, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. భవిష్యత్ జరిగే విషయాలు బాబా తెలియజేస్తున్నారు. ఈ రక్తపాత నది ప్రవహించాల్సే ఉంది. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాలను బుద్ధిలో గుర్తుకు చేసుకుంటూ ఉండాలి. శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నాకేమేం గుర్తుకొస్తున్నాయి అని మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా ప్రశ్నించుకోండి. బాబా స్మృతి లేదంటే తప్పకుండా బుద్ధి ఎక్కడో ఒక దగ్గర భ్రమిస్తూ ఉంటుందనే అర్థం. వికర్మలు వినాశం అవ్వవు, తద్వారా పదవి కూడా తక్కువగా లభిస్తుంది. అచ్చా, బాబా స్మృతి నిలవలేకపోతే కనీసం సృష్టి చక్రాన్నైనా గుర్తు చేసుకోండి. తద్వారా మీలో ఎంతో ఆనందం కలుగుతుంది. మేము ఎట్లా తయారవుతున్నాము, ఎట్లున్నాము, ఇవన్నీ గుర్తుకొస్తే ఆటోమేటిక్గా ఆనందం కలుగుతుంది. కానీ శ్రీమతం పైన నడవకపోతే, సేవ చెయ్యకపోతే బాబా హృదయాన్ని గెలవలేరు. సేవ చెయ్యకపోతే ఎంతోమందిని విసిగిస్తూ ఉంటారు. కొందరు అనేక మందిని తన సమానంగా తయారు చేసి బాబా వద్దకు తీసుకొస్తారు. వారిని చూసి బాబా ఎంతో సంతోషిస్తారు. అంతే కదా, తన సమానంగా తయారు చేసి తీసుకపోతే బాబా ఖుషి అవుతారు. అచ్చా, మీఠే మీఠే సికిలదే బచ్చోं ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा। సారాంశం: సదా హర్షితంగా ఉండేందుకు మీ బుద్ధిలో ఈ చదువు మరియు చదివించే తండ్రి ఎల్లప్పుడూ గుర్తుకుండాలి. బాబా ఏమంటున్నారు? ఎల్లప్పుడూ గుర్తుండాలి. తింటూ తాగుతూ అన్ని పనులు చేస్తూ ఈ చదువు పైన పూర్తి ధ్యాసనుంచాలి. మనకి యోగంలో కూర్చుంటే మాత్రమే బాబా గుర్తుంటారు, మళ్ళీ కర్మ లేకొస్తే మర్చిపోతాం. దానికే బాబా అంటున్నారు కర్మ చేస్తూ కూడా బాబా గుర్తుండాలి. రెండో పాయింట్: బాబ్దాదా హృదయాన్ని గెలిచేందుకు శ్రీమతం పైన అనేకులను మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ఎవరిని విసిగించకూడదు. వరదానం: అశరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ద్వారా మనస్సుని కంట్రోల్ చేసే ఏకాగ్ర చిత్తులుగా కండి. అశరీరీ అభ్యాసం చేస్తే బాబా అంటున్నారు మనస్సు కంట్రోల్ అయిపోతుంది, ఏకాగ్రులుగా అయిపోతారు. ఏ విధంగా ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా కంట్రోల్లోకి రాకపోతే మనుష్యులు చాలా విసిగిస్తూ ఉంటే పిచ్చివాళ్ళులాగా ప్రవర్తిస్తూ ఉంటే వారికి ఎటువంటి ఇంజెక్షన్ ఇస్తారంటే దాని ద్వారా వారు శాంతిగా అయిపోతారు. అలా ఒకవేళ సంకల్ప శక్తి మీ కంట్రోల్లోకి రాకపోతే అశరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ఇవ్వండి. అప్పుడు ఇక సంకల్ప శక్తి వ్యర్థంగా పోదు, సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అయిపోతారు. కానీ ఒకవేళ బుద్ధి అనే కళ్యాణ్ణి తండ్రికిచ్చి మళ్ళా తీసుకుంటే మనస్సులో వ్యర్థం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వ్యర్థం అనే కష్టం నుండి దూరం కండి. వ్యర్థం అనేది కష్టం కదా, మనం సంపాదించుకున్న శక్తి వృధాగా చేస్తుంది, వెళ్ళిపోతుంది వ్యర్థంగా ఉంటే. స్లోగన్: మీ పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వాత్మల పైన దయ చూపించండి. అవ్యక్త సూచన: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయీలుగా కండి. ఎలాగైతే శరీరము మరియు ఆత్మ రెండు కంబైన్డ్గా ఈ కర్మలను చేస్తున్నామో అలాగే కర్మ మరియు యోగం కంబైన్డ్గా ఉండాలి. కర్మ చేస్తూ స్మృతిని మర్చిపోకండి, స్మృతిలో ఉంటూ కర్మను మర్చిపోకండి. కర్మ చేస్తూ స్మృతిని మర్చిపోకండి, స్మృతిలో ఉంటూ కర్మను మర్చిపోకండి, చేయాల్సిన పనులు మర్చిపోకండి. ఎందుకంటే కర్మయోగి అనే టైటిల్ కర్మ చేస్తూ స్మృతిలో ఉండేవారిది. సదా అతీతుడుగా మరియు ప్రియమైన వారిగా ఉంటారు, తేలికగా ఉంటారు. జ్ఞాన సంపన్న స్థితితో పాటు శక్తిశాలి స్థితిలో ఉండండి. జ్ఞాన సంపన్న స్థితి మరియు శక్తిశాలి స్థితి, ఈ రెండు స్థితులు కంబైన్డ్గా ఉండాలి. అప్పుడు స్థాపనా కార్యం తీవ్రగతితో జరుగుతుంది. అంటే కర్మయోగిగా అయితే అప్పుడు స్థాపనా కార్యం తీవ్రగతితో జరుగుతుంది, ఫాస్ట్గా పరివర్తన జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.